దేవుడు నిన్ను స్వస్థపరిచేవాడు, ఆయనను బలపరిచేవాడు. ఒకవేళ నీకున్న రోగాన్ని బట్టి, నీకున్న రుగ్మతను బట్టి భయం వేస్తుందా? కలవరపడిపోతున్నావా? అయ్యో చాలా డబ్బులు అయిపోతున్నాయని ట్రీట్మెంట్ కానీ బాధపడుతున్నావా? ఈ రోగం వచ్చిన తర్వాత చాలామంది నాకు దూరం అయిపోయారనే బాధ నీలో ఉందా? సహజంగా జరిగేదే. నీకు అన్నీ బాగున్నప్పుడు అందరూ నీ చుట్టూ ఉంటారు, కానీ ఏమి లేనప్పుడు ఎవరు బహుశా నీ చుట్టూ రారేమో. ఒకవేళ ఆ సందర్భంలో కూడా ఎవరైనా నీ దగ్గర ఉన్నారంటే దే ఆర్ యువర్ రియల్ ఫ్రెండ్స్. వారు నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులు, వాళ్ళు నిజమైన సంఘ బిడ్డలు. దేవుడు నీకు ఆరోగ్యాన్ని దయచేస్తాడు. యెహోవా రాఫా అనే దేవుని పేరు ఉంది. ఎప్పుడైనా మీ జీవితంలో అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని నామాన్ని ప్రొనౌన్స్ చేయండి, ఆయన మీద ఆధారపడండి. ప్రభా నువ్వు స్వస్థపరిచే దేవుడు కదా, స్వస్థపరచని ప్రార్థన చేయండి. అందులో తప్పేమీ లేదు. దేవుని సన్నిధిలో ఏదైనా మనం అడగచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. కానీ ఆరోగ్యం వచ్చిన తర్వాత ఆరోగ్యం నువ్వు దేవుని కోసం ఉపయోగిస్తావా లేదా, ఆయన రాజ్య విస్తరణ కోసం ఉపయోగిస్తావా లేదా పరిశీలన చేయి. ఆరోగ్యం వచ్చిన తర్వాత మళ్ళీ లోకంలో పడతానంటే కాదు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఆయన. అండ్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను. ఈరోజు దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. చేయి, ప్రార్థన చేయి. నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు ఆయన. ఆయన తన మహిమతను నింపుతాడు. రాజమండ్రి